హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ గురించి, అలాగే ఈరోజు బురదలో ఎవరు మునిగారు, ఎవరు తేలారు, బురదలో నిండా తలస్నానం చేసింది ఎవరు, నామినేషన్లోకి వచ్చింది ఎవరు. నిన్న కళ్యాణ్ నాకు అస్సలు నచ్చలేదు. అలాగే దివ్యకి జ్ఞానోదయం అయినట్టేనా, కళ్ళు తెరిపించారా? అలాగే సంజన గారికి ఇచ్చిన ఎలివేషన్, కళ్యాణ్కి ఇచ్చిన ఎలివేషన్ సూపర్ అనిపించాయి నాకు. అలాగే డిమాండ్ పవన్ నాకు బాగా నచ్చాడు ఈరోజు. బర్నీ గారిని చూస్తే ఏమనిపించింది? పాపం అనిపించిందా లేదా? అయ్యో పాపం, ఏంటి బాధ ఆయనకి? ఏ స్టేజ్లో ఉన్నోళ్ళు ఈరోజు నన్ను సేవ్ చేయగలుగుతావా, నీ దగ్గర ఉన్న నన్ను సేవ్ చేయాల్సి వస్తే నీ దగ్గర ఉన్న పవర్తో అని తను ఇద్దరి కోసం, దివ్య కోసం కానీ తనూజ కోసం ఎక్కువ నిలబడ్డాడబ్బా. చాలాసార్లు సపోర్ట్ చేసిండు, తన కోసం నిలబడ్డాడు. తనని సేవ్ చేయడానికైనా, తనకి ఏదైనా రావడానికైనా తను చాలా స్టాండ్ తీసుకుండు. కానీ ఈరోజు అదే మనిషి దగ్గరకు పోయి తను నన్ను సేవ్ చేస్తావా అని అడగడం నాకెంత బాధ అనిపించిందంటే, అక్కడ ఏంటి ఆయనకి ఈ పరిస్థితి? వాళ్ళ వల్లే కదా, వాళ్ళిద్దరి వల్లే ఆయన బ్యాడ్ అయింది. ఆయన ఏమైనా గేమ్లు ఆడలేనోడా, మాట్లాడలేనోడా, స్ట్రెంగ్త్ లేనోడా? కానీ ఆయనకి ఈ పరిస్థితి వచ్చిందంటే వాళ్ళిద్దరి వల్ల కాదు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చాక కూడా ఆయన తనూజ కొంచెం అర్థం చేసుకుంది, కానీ దివ్య అసలు అర్థం చేసుకోవట్లేదండి. ఆ పొజిషన్ ఆయనకి వచ్చిందంటే సేమ్, కానీ వచ్చింది వాళ్ళిద్దరి వల్ల వస్తుంది. కానీ గట్టిగా స్టాండ్ తీసుకొని వాళ్ళిద్దరిని వదిలేసి మీ సావు మీరు చావండి, నా గేమ్ నేను ఆడుకుంటా, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని గట్టిగా మొన్న దివ్య మీద అరిశారు చూడండి. అట్లా అరిస్తే కావచ్చు, టర్న్ కావచ్చు, కానీ ఆయన ఆ స్టాండ్ తీసుకోవట్లేడు. నిన్న కూడా దివ్య విషయంలో నాకు సార్ అడుగుతుంటే సేఫ్కి సమాధానాలు చెప్తాడు. దివ్యది ఏం తప్పులేనట్టు. దివ్యకి అక్కడ ఏం చెప్పారంటే, నీ కోసం నువ్వు ఏ స్ట్రాటజీలైనా వేసుకో, ఏదైనా చేసుకొని ఆడు, లేదా ఏరే వాళ్ళని గెలిపించడానికి కూడా స్ట్రాటజీలు వేసుకో, ఆడు, కానీ ఇంకొకళ్ళు ఓడిపోవడం కోసం నువ్వు ఆడొద్దు. అంటే నువ్వు బర్నీ గారిని గెలిపించాలన్నా, బర్నీ గారిని కెప్టెన్ చేయాలన్నా, ఇమాన్యుయల్ని కెప్టెన్ చేయాలన్నా, నువ్వు కెప్టెన్ కావాలన్నా ఎన్ని స్ట్రాటజీలు వేసుకో, ఏదైనా చేసుకో, కానీ ఇంకొకరిని ఓడిపించాలని తనూజని తీసేయని చెప్పడం, తనూజని తీయడానికి కళ్యాణ్కి మాట ఇచ్చి స్టూల్ మీద కూర్చున్నాక కూడా నేనెందుకు తీస్తారా తనూజని అని చెప్పి మరీ తీసిందంట. అలాంటి ఆట ఆడియన్స్కు నచ్చదు అనేది దివ్యకు చెప్పారనమాట. అక్కడ దివ్య జ్ఞానోదయం అయిందో, మరి గేమ్ మార్చుకుంటుందో చూద్దాం ఈ రోజు నుండి. నేనన్నది కూడా అదే, దివ్య ఒక్కతే తనకి వ్యతిరేకంగా వెళ్తుంది, పాయింట్స్ చెప్తుంది, నామినేషన్లో చెప్పిన పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయి, తనూజాకి అన్నీ బాగున్నాయి. కానీ గేమ్ ఆడే దగ్గర బర్నీ గారి కోసమే అమ్మాయి గేమ్ ఆడింది, తన కోసం ఆడినా, లేకపోతే ఇమాన్యుయల్ని గెలిపించడం కోసం కాదు. బర్నీ గారు అవుట్ అయిపోయారనే కసితో తనూజని తీసేసింది అనిపించింది నాకు. నేను కూడా వీడియోస్లలో చెప్పా, అది దివ్య చేసిన తప్పు అంతే. ఇంకా స్ట్రాటజీ వేయడం ఇవన్నీ తప్పని నేను చెప్పట్లే. అదే అనమాట. కళ్యాణ్ విషయంలో ఎందుకు నచ్చట్లేదంటే, తనంత మోసం చేస్తే కనీసం తన కోసం తను స్టాండ్ తీసుకోవట్లేదు. శ్రీజ చెప్పింది ఏంటి? రమ్య నీ గురించి, నీ పర్సనల్గా నీ జాబ్ గురించి మాట్లాడారు, నీ పర్సనల్ గురించి మాట్లాడారు, అక్కడ స్టాండ్ తీసుకోకుండా వదిలేసి ఆ రోజు నామినేషన్ చేయకుండా ఈరోజు కూడా దివ్య విషయంలో కానీ, తనూజ చేతి మీద రాసి చెప్పటం విషయంలో కూడా తన కోసం తను స్టాండ్ తీసుకోవట్లేదు, గట్టిగా మాట్లాడట్లేదు. వేరే వాళ్ళ గొడవల్లో దూరమని నేను చెప్పట్లే, వేరే వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోమని కూడా నేను చెప్పట్లే. కానీ నీ కోసం నీవు స్టాండ్ తీసుకోపోతే వేరే వాళ్ళు వచ్చి ఎట్లా స్టాండ్ తీసుకుంటారు? ఇలాంటి మనుషులకు ఒక ఫ్రెండ్ అనేవాళ్ళు, సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలండి పక్కన. మీరేదో శ్రీజ లోపలికి వెళ్తే కళ్యాణ్ ఫ్యాన్స్ ఓటు చీలిపోద్ది అది ఇదని ఆ రోజు ఓటు వేయకుండా ఆ అమ్మాయిని బయటికి పంపించారు. కానీ అలాంటి ఫ్రెండ్ ఒకళ్ళు పక్క నుండి సజెషన్స్ ఇస్తా అంటే ఈ మనిషి ఇంకా తెలుసుకొని గేమ్లో ఇక్కడ ఇలా మాట్లాడాలరా, అలా మాట్లాడాలరా అని చెప్తుంటే ఇంకా ఇదవుతాడు కదా. ఈరోజు చెప్పేవాళ్ళు లేక అబ్బాయికి అర్థం కావట్లేదు అసలు. తన కోసం తను స్టాండ్ తీసుకొని ఆ రోజు ఆ అమ్మాయి నామినేషన్ వేసి మరీ చెప్పింది, నీ కోసం నువ్వు నా స్టాండ్ తీసుకోవాల్సి వచ్చిన చోట పక్కన ఫ్రెండ్స్కు తీసుకున్నా తీసుకోపోయినా నీకు అనవసరం. ఆ అమ్మాయి చూడు, ఆ రోజు వైల్డ్ కార్డ్స్ వచ్చిన రోజు తను కెప్టెన్సీ నిఖిల్ అడగగానే కెప్టెన్ బ్యాడ్జి తీసి ఇవ్వబోతాడు. లేదు, వాడు ఇవ్వడు. ఎందుకు ఇస్తున్నావురా, ఇవ్వకు, అదేమన్నా గేమేమో అని అక్కడ అడ్డుపడింది. అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. తన కోసం తనే కాదు, అమ్మాయి ఫ్రెండ్ కోసం కూడా తీసుకుంది. అట్లాంటి స్టాండ్ నీ దగ్గర లేకుండా పోయింది. ఈరోజు టాప్ పొజిషన్లో తనూజని పెట్టినావు. తనూజ నిన్ను పెట్టిందా? తనూజ ఇమాన్యుయల్ని పెట్టింది. తనూజని పెట్టడం ఏంటి? నువ్వు ఇమాన్యుయల్ని పెట్టాలి అక్కడ.
ఇమాన్యుయల్ని నా దృష్టిలో ఉన్నాడు అన్నప్పుడు ఇమాన్యుయల్ని పెట్టాలి. నువ్వు తనుజ జపం చేస్తున్నావు పొద్దాక. తన కోసం 2 వారాలు నామినేషన్ కావాలనుకున్నావు నువ్వు. తనకేదో గిఫ్ట్ వస్తుందంటే 2 వారాలు నామినేషన్ వేసుకోవడానికి కూడా రెడీ అయిపోయినావు. అక్కడ ఇంకా మనకు చూపించాల ప్రతి ఒక్కరిని నువ్వు ఇలా వాళ్ళ పవర్ లాగేసుకుంటే నీకు ఈ గిఫ్ట్ వస్తుంది, వాళ్ళు ఈ సాక్రిఫైస్ చేస్తే నీకు ఈ గిఫ్ట్ వస్తుంది అని చెప్పి ఎవరిని పిలవకుండా వాళ్ళంతట వాళ్ళని డెసిషన్ తీసుకోమని చెప్పిన బిగ్ బాస్ టీము తనుజ విషయంలో నీకోసం ఇలా స్టాండ్ తీసుకుంటా అదే నామినేషన్ వేసుకుంటా అంటాడు. నీకు ఓకేనా అని తనుజని ఎందుకు పిలవాల్సి వచ్చింది? అక్కడ అందరిని ఎవరిని పిలవకుండా వాళ్ళు సొంతంగా డెసిషన్ తీసుకొని వచ్చారు కదా. ఇలా నామినేషన్స్ వేసుకుంటా అంటాడని తనుజని ఒక్కదాన్ని కళ్యాణ్ విషయంలో ఎందుకు పిలిచారు? తనుజ బ్యాడ్ అయిపోయిద్దనా? ఒకవేళ ఒప్పుకుంటే కళ్యాణ్ అలా ఒప్పుకొని నామినేషన్లోకి వెళ్తే అక్కడ 40 నిమిషాలు 50 నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగిందంట. అదంతా ఎందుకు కట్ చేసి? అది బిగ్ బాస్ ఫేవరిజం అనేది. అదే నేను చెప్పేది, ఎలాంటి ఫేవరిజాలు చేస్తున్నారు తనుజ కోసం అని. అది నాకు నచ్చలేదబ్బా కళ్యాణ్ విషయంలో. ఈ రేపు కూడా ప్రోమోలో చూపిస్తాడు నిఖిల్ని నామినేషన్ చేస్తాడు. కానీ దివ్యాని నువ్వు నన్ను మాటిచ్చి మోసం చేసినావు. నీకోసం నువ్వు ఇచ్చిన మాట కోసం తెలిసినా నువ్వు కంటెండర్షిప్ నుండి పోతావని నీకు ఇచ్చిన మాట కోసం నిలబడ్డప్పుడు నువ్వు నాకు ఇచ్చిన మాట కోసం తనుజాని తీయనని స్టూల్ మీద కూర్చొని కూడా చెప్పి కూడా తీసేసినావు. అది నాకు నచ్చలేదు. నువ్వు నన్ను మోసం చేసినావు అని నామినేషన్ వేసుంటే ఈరోజు ఓ లెవెల్లో ఓ రేంజ్లో నీకు వెలివేషన్ వచ్చేది. నాగార్జున గారి నిన్ను ఇచ్చిన దానికంటే ఎక్కువ వచ్చేది. అలాగే తనుజను కూడా నామినేట్ చేసి నీకోసం నేను 2 వారాలు నామినేషన్లోకి వెళ్ళడానికి నీకు ఇంటి నుండి గిఫ్ట్ వస్తుందంటేనే నేను రెడీ అయినోడిని. నువ్వు అడిగితే నేను నామినేషన్లోకి వెళ్ళేవాడిని. కానీ నువ్వు వేరే వాళ్ళకి చెప్పి నన్ను నామినేషన్ చేయించటం నాకు నచ్చలేదు అని పాయింట్ చెప్పు, అద్దిరిపోయేది. కానీ అలాంటి స్టాండ్స్ లేవు. ఏదో అన్ని లైట్కి తీసుకుంటూ వాళ్ళ ఇష్టం సార్ అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నావు. తనుజాను ఊహించుకుంటూ కెప్టెన్ రేస్లో నువ్వు కిందకి పడిపోతున్నావు. అది నాకు నచ్చలేదు. తనుజ నిన్ను పెట్టిందా? తనుజ నువ్వు నిన్ను అసలు ఒక ఇదిలో కూడా చూడట్లే. కానీ నువ్వు మాత్రం తను ఒక దేవతలా చూస్తున్నావు. అది నాకు నచ్చలేదు కళ్యాణ్లో. అలాగే ఈరోజు నామినేషన్లో బురదలో మునిగి తేలింది ఎవరంటే నిఖిల్, గౌరవ్, దివ్య, రీతు, సంజన, అలాగే భరణి గారు. వీళ్ళు 6 మంది అయితే నామినేషన్లోకి వచ్చారు. ఇక రీతు అయితే గౌరవం చేసింది, దివ్యాని చేసింది. అలాగే సంజన గారు కూడా గౌరవం చేశారు. ఎవరిని చేసిందో మొత్తానికైతే ఎవరెవరు నామినేట్ చేశారనేది మళ్ళీ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. మొత్తానికైతే 6 మంది నామినేషన్లోకి వచ్చారు. ఈరోజు ఎవరి తలరాత ఎవరి చేతుల్లో అంటే మొత్తం ఇమాన్యుయల్ నామినేషన్లో లేడు, సుమన్ శెట్టి గారు లేరు, తనుజ లేదు, కళ్యాణ్ లేదు, డెమాన్ లేడు. వీళ్ళందరూ గట్టి కంటెస్టెంట్స్ అందరు నామినేషన్లో లేరు. వాళ్ళ తలరాతని ఈరోజు ఎవరిని హౌస్లో ఉంచాలన్నా ఎవరిని పంపించాలన్నా శాసించేది వీళ్ళ ఫ్యాన్సే. నాకు తెలిసి ఎవరిని పంపించడానికి ఎవరికి ఓటేస్తారో చూడాలి. ఆపరేషన్ దివ్య చేస్తారా లేదా మాకెందుకులే ఎవరు పోతే మాకెందుకని కామ్గుంటారా చూడాలి ఫ్రెండ్స్. ఇక నాకు తెలిసి ఫ్యాన్స్ ఎవరైనా వీళ్ళని పంపించాలి వాళ్ళని పంపించాలని ఓట్స్ వేస్తే తప్ప మాకెందుకులే ఓడిపోతే అంటుకుంటే మాత్రం ఖచ్చితంగా పోయేది గౌరవ్ నిఖిల్లో ఒకళ్ళు. గౌరవ్ బెటర్ నిఖిల్ కంటే కూడా. నిఖిల్ ఏమి లేదు, అసలు గేమే లేదు, ఒక స్టాండ్ లేదు, ఒక ఆర్గ్యుమెంట్ లేదు, ఒక మాట లేదు, ఒక ముచ్చట లేదు, ఒక గేమ్ లేదు, ఏమి లేదు. 4 వారాలు వేస్ట్గా ఉన్నాడు అన్నట్టే. ఆయన బదులు గౌరవ్ ఉండటం బెటర్. కొంచెం నసుకుతాడు కానీ మనిషి ఎక్కడ తన కోసం స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుకుంటాడు, గేములు గట్టిగా ఆడతాడు. అది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మీరు ఎవరి ఫ్యాను, ఎవరు కోటేస్తారు ఈ వీకు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బిగ్ షాక్ ఇచ్చిండట, మన ఇమాన్యుయల్ని కూడా నామినేషన్లోకి తీసుకొచ్చి మళ్ళీ కొద్దిసేపు ఆగి సేవ్ చేసిండట. అదేంటో మరి ఆ బిగ్ ట్విస్ట్ ఏంటో అదేంటో మరి ఎపిసోడ్ లేకపోతే ఆ ప్రోమోలో వేస్తాడో చూద్దాం ఫ్రెండ్స్. నచ్చితే ఒక వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.